విద్యార్థి దశలోనే తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఏబీవీపీ నాయకుడిగా ఆయన. 2002 సంవత్సరంలో అప్పటి తెలంగాణ రథసారథి కేసీఆర్తో చేతులు కలిపి ఆయన అడుగులు వేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు మాస్ లీడర్గా. అండ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ ప్రథమ పౌరుడిగా తొలి మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతున్నారు బొంతు రామ్మోహన్ ఇవాల్టి మన ఐపీఎల్లో తెలుసుకుందాం. 10 సంవత్సరాలు ఉద్యమ కాలంలో ఎప్పుడు అనుకున్నారా అంటే ఈ కుర్చీలో మీరు ఉంటారని? కేసీఆర్ గారు తప్పకుండా గుర్తించి ఏదో ఒకటి ఇస్తాడనే నమ్మకం ఉంది. ఇంత పెద్ద సమస్యలు హైదరాబాద్, నీళ్లు లేవు, ఇంకా సమస్యలు ఎక్కడ చూసిన డ్రైనేజ్ సమస్య, ఎందుకు వచ్చి ఇరుక్కున్నానని ఎప్పుడైనా అనిపించిందా? దేని గురించి అయితే కొట్లాడనో ఏదైతే కావాలనుకున్నామో దాని గురించి కష్టపడాల్సిన సమయం వచ్చింది. వర్క్ కష్టంగా ఉంటుంది కానీ ఆ కష్టంలో ఎంజాయ్ చేసుకుంటే తప్పకుండా సమస్యల పరిష్కారంగా ముందుకు పోతుంది. దునియా మొత్తం ఉంది ప్రజాస్వామ్యం, టీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందండి? మొత్తం ప్రజాస్వామ్యం లేదు అని అనడానికి ఏం లేదు. స్పెసిఫిక్గా ఏంటంటే కుటుంబ పాలన కొనసాగుతోందా అనే ఒక ప్రశ్న జనం నుంచి వినబడుతుంది కాబట్టి మిమ్మల్ని సవినయంగా అడుగుతున్నాం. వేరే శాఖకు సంబంధించిన అధికారులను పిలిచి మానిటర్ చేసిన సందర్భం ఏం లేదు. సార్ మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? మా ఇంట్లో నీళ్లు ఉన్నాయి. చాలా ఏరియాస్లో నీళ్ళు రావట్లేదు. రోజుకో 2 ట్యాంకర్స్ లేకపోతే 2 రోజులకు ఒక ట్యాంకర్ కొనాల్సిన పరిస్థితి ఉంది. మీకు రామ్ గోపాల్ వర్మ గారు తెలుసు కదా, ఆయన అయితే ట్విట్టర్లో ఫస్ట్ అసలు జలక్ తిని ఫుల్గా అక్కడ షూటింగ్ చేయడానికి వెళ్ళి చెప్పారనమాట. ఇది బాగు చేయడం ఎవరి తరం కాదని చెప్పారు ఆయన. రామ్ గోపాల్ వర్మ గారు కానీ మనం కానీ మీడియా కానీ అందరూ కూడా కోఆపరేట్ చేసేది ఏంటంటే అక్కడ కొంతమంది ప్రజలు దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఏదో జరగబోతుంది మాకేదో అన్యాయం జరుగుతుంది కాకుండా అనుకోని సంవత్సరం అనుకునేది 6 నెలలు కూడా చేస్తానికి అవకాశం ఉంటుంది. మంచి పెద్ద కాలనీ కట్టి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టి మీ అందరికీ ఇస్తానంటే వాళ్ళు వినే పరిస్థితులు లేదు. కొంత వెనకరించి ఉండే శక్తులు కూడా వాళ్ళకి కొంత డిస్టర్బ్ చేస్తారు సిద్ధంగా. ఇంకా ఏం శక్తులు ఉన్నాయి సార్ తెలంగాణలో? మొత్తం అంతా టీఆర్ఎస్ హవా నడుస్తుంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మీరు లాక్కుంటున్నారు. దాన్ని మిస్గైడ్ చేసారు అంటున్నారు. ఇవాళ ఏం చేశారు? ఎన్జిటి గైడ్ కొంతమంది వెళ్ళి బిస్గైడ్ చేస్తారు. ఇక్కడ ఇంత పెద్ద గవర్నమెంట్ వెళ్ళి కన్విన్స్ చేయలేదా? మా కేసీఆర్ గారు ఈజీగా పోతానుకో, మేయర్ గారు ఈజీగా పోతానుకో కాదు కదా రోడ్ వేసేది, ప్రజల కొరకే కదా. కారు వెళ్ళాలి అంతే. కార్ అంటే మీ ప్రభుత్వం కారని కాదు, కారు బస్సు సైకిల్ అందరూ ఉంటారు కదా. మీరు హైదరాబాద్ సంబంధించి బాహుబలిలో ఉంటారు కాబట్టి చూడంగానే మేయర్ గారు అనగానే అందరు లేచి నిలబడాలి, అలా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఫీల్ అయ్యారు. వాస్తవం అది. ఎవరు దేనికి పని చేస్తారు, ఎవరు దేనికి ఎక్కడ ఏం చేయగలుగుతారు అనేది చూసి ఆయన పెట్టగలరు అంతే. అంతేగాని బాహుబలి ఇంకోటి అదే కాదు. గల్లీ గల్లీసే వాకిఫ్ హై మేయర్ సాబ్. నేను మేయర్గా ఉండడం ఈ హైదరాబాద్ కేసీఆర్ గారి కళ్ళకు కేటీఆర్ గారి నడవడికకు అర్థం పడుతుంది. పక్క పక్కన చెప్తున్నారు మాటి మాటికి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎందుకు చెప్తున్నాం?